గ్యాస్ షార్టేజ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానండి. రోజు ఉప్మా గాని, రైస్ గాని పెడుతున్నారనమాట. చచ్చిపోతున్నాను అది తినలేక. దాంతో నేను డిసైడ్ అయ్యాననమాట. నా కుకింగ్ నేను చేసుకుందామని. సో, నా దగ్గర ఒక కెటిల్ ఉందనమాట అగారోది. సో, దానిలో కుకింగ్ చేస్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. దయచేసి గమనించగలరు అనమాట. సో, ఏమైందంటే టొమాటో కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. సో, దాని నుంచి తప్పించుకోవడానికి లైక్ పీజీ కుకింగ్ నుంచి తప్పించుకోవడానికి నేను నా కర్రీ నేనే చేసుకున్నాను. ఏమి తక్కువయిందో తెలీదు కానీ, కర్రీ మాత్రం చాలా తియ్యగా వచ్చిందనమాట. పీజీ ఉప్మానే బెటర్ అని ఫీల్ అయ్యాను నేను. అలా ఉందనమాట. సో, నేను టొమాటో కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ మధ్యలో నాకొక ఐడియా వచ్చిందనమాట. వస్తే ఏంటి, ఎగ్స్ నా దగ్గర 2 ఉన్నాయనమాట. ఇంకా అది యూట్యూబ్‌లో చూసి మంచిగా అది వేస్తే బావుంటదని జెప్పేసి వేశాననమాట. సో, చూడండి ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది. సో, వేశాను. కానీ అంతేమి బాలే. లైక్ ఐ డోంట్ నో. ఆ పీజీలో ఉప్మా పెట్టితే తిన్నా బావున్నేమో అనిపిచ్చింది. ఏం బెటర్ అవ్వాలో తెలియలేదు. బట్ దీంతో సర్వైవ్ అవ్వగలను అని జెప్పేసి అర్థమైందనమాట. చూడండి కొంచెం పప్పులాగా వచ్చింది. సో, లాస్ట్‌లో ఒక రియాక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాననమాట. చూడండి. సో, నా రియాక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తారా? అబ్బా! నాకెన్ని పింగ్స్ ఒస్తున్నాయంటే, ఆ టిక్కు టిక్కు సౌండ్స్ ఏంటంటే, టీమ్స్‌లో మెసేజెస్ ఒస్తున్నాయనమాట. సారీ. సో, ఇప్పుడు మీకు టేస్ట్ చేసి సారీ. టేస్ట్ చేసి చెప్తాను. ఆహ్, అంటే బావుంది. చాలా బావుందనమాట. తియ్యగా ఉంది. తియ్యగుంది.